తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తారు. అతిథులు, సంస్థల ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. తొలి రోజు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాల తర్వాత మొత్తం 27 సెషన్స్ ఉంటాయి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ హైదరాబాద్ సలహాల సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. అతిరేక మహారథులు వస్తుండటంతో సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలు అధికారులకు ప్రభుత్వం సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రిమండలి మొత్తం గ్లోబల్ సమ్మిట్పై ఫోకస్ పెట్టింది. ప్రతి చిన్న విషయం గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని సీఎం రేవంత్ పలు సూచనలు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వచ్చే అతిథులకు తెలంగాణ కళలు, సంస్కృతికి అద్దం పట్టేలా ప్రత్యేక బాస్కెట్స్ అందించనున్నారు. వచ్చే అతిథులకు ప్రత్యేకంగా స్వాగతం పలకనున్నారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో ఫుడ్ బాస్కెట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్లో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావెనర్ కిట్స్ అందించనున్నారు. పోచంపల్లి సాల్వా, చెరియాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదం కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకత ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.